జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే వెలుగటూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మొత్తం కూడా వాళ్ళ వారి రోడ్డు పైన వరి నాట్లు వేశారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దీంతో వర్షాకాలం కావడంతో నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆటోతో పాటు ఎన్నో ప్రమాదాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. కాబట్టి తక్షణమే రహదారి నిర్మించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. రహదారి పైన వర్షం కారణంగా నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడే వరి నాట్లు వేసి వారంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తమ రహదారి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరొక వార్త, కొడిమ్యాల రైతులంతా ఏకమయ్యారు. తమ పొలాలకు వెళ్లేందుకు వాగు అడ్డు రావడంతో నిత్యం పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వర్షాకాలము కావడంతో ఈ సందర్భంగా మరింత ఇబ్బంది ఏర్పడింది. దీంతో రైతులందరూ కలిసి తలా 10,000 జమ చేసుకొని వారంతా ఏకంగా 8.5 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించుకొని నిన్న ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా 300 ఎకరాల ఆయకట్టు 300 ఎకరాల వరకు పొలాలు ఉండడంతో రైతులంతా కూడా వారే స్వయంగా ఈ బ్రిడ్జ్ నిర్మించుకోవడం విశేషం. ఇక 2 ఏళ్ల కిందట కొండగట్టు వద్ద ఒక దారుణ హత్య జరిగింది. ఒక వ్యక్తిని కాల్చి చంపేశారు టేకువనంలో. ఈ క్రమంలో ఆ కేసు నిందితుడు తెలియకపోవడంతో కేసును క్లోజ్ చేశారు. తాజాగా కోర్టులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ పట్టుబడింది. అయితే వారి మొబైల్ తనిఖీ చేయగా ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అందులో కనిపించాయి. దీంతో 3 నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తుండగా ఆమె భార్య నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడంటూ ఆమె భార్యే సుపారీ ఇచ్చి హత్యకు పాల్పడినట్టు గుర్తించి నిన్న ఆమెను అరెస్టు చేశారు. మొత్తానికి మూసివేసిన కేసు గంజాయి నిందితులు దొరకడంతో బయటపడము, భార్య నిందితురాలుగా తేలడము కలకలం రేపుతోంది.